మంచోళ్ళం, ఎవరినో ఒక రోజు ఒక మాట కూడా అనలేదని మాట్లాడుతూ ఉంటున్నారంటే చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది ఈ రోజున. కోతవేటి ద్వారంలో ముఖ్యమంత్రి గారి కోతవేటి ద్వారంలో రమ్య అనేటువంటి దళిత మహిళ మీద తీవ్రమైనటువంటి అరాచకం చేసినటువంటి పరిస్థితులు లేవా? కనీసం పరామర్శ కన్నా పోయొచ్చారా? అది పరామర్శపోతే గుంటూరు జైల్లో లోకేష్ గారిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంచినటువంటి పరిస్థితిని నేను మర్చిపోయారా? ఎంతమందిని ఎన్ని తిట్లు ఏ రకంగా తిట్టారు, ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ మర్చిపోయి మేము చాలా మంచోళ్ళం అన్నట్టుగా మాట్లాడుతా ఉంటే ప్రజలు చూస్తా ఉన్నారండి. నిజంగా ప్రజా సమస్యలు ఉన్నాయా? డెఫినెట్ గా మీరు రండి, ప్రశ్నించండి, మీరు ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్వహించండి, మీరు ఎక్కడికైనా పర్యటన చేయండి, ఆపినప్పుడు డెఫినెట్ గా మీరు మాట్లాడండి. కాకపోతే మీరు చేసేయన్నీ కూడా ఆ రకమైన పనులు చేసి వేరే రకమైనటువంటి ఆలోచనలో మాట్లాడడం అనేది కరెక్ట్ గా ముఖ్యంగా చెప్తున్నారండి. గతంలో కూడా రోజా గారు కూడా లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రను ఉద్దేశించి గాజులు చీర గురించి మాట్లాడిన తర్వాత లోకేష్ గారు మహిళల పట్ల గౌరవాన్ని ఏ రకంగా ప్రదర్శించారు, ఈ రోజు మహిళలకి ఎట్లాంటి గౌరవాన్ని ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో అంటే 2014-19 అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలోనే మహిళా పార్లమెంట్ ని పెట్టి, మరి మీ అందరికీ కూడా గుర్తుంటుంది, మీరందరూ కూడా ఐ విట్నెస్, ఆ రోజు ఏదైతే టిబెటన్ మత గురువు ఉన్నాడో ఆయన్ని కూడా తీసుకొచ్చి, దలైలామాని తీసుకొచ్చి, నిర్మలా సీతారామన్ కానీ మహిళలందరినీ కూడా తీసుకొచ్చి, పెద్ద పెద్ద నాయకులందరూ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఉమెన్ పార్లమెంట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసింది. ఈ రోజు చూస్తే గనక మహిళా సాధికారకు సంబంధించి ఏదైతే నిన్న ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ డే ఉందో దానిలో భాగంగా కేంద్ర గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99.7% రుణాలు ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నటువంటి విషయం ఇదో నేను చెప్పిన మాట కాదండి, ఇది కేంద్ర గణాంకాలు చెప్పినటువంటి మాట. కానీ మహిళల పట్ల ఇంత చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పుడు మీరు ఆయన గౌరవించాల్సింది పోయి గౌరవించకుండా అవహేళన చేస్తూ మాట్లాడి, అవహేళన చేసిన దాన్ని పొరపాటు అయిందని ఒప్పుకోకుండా అది కరెక్ట్ నేను కావాలని మాట్లాడా, అదే రైట్ అని ఆయన మాట్లాడతారు, దాన్ని సమర్థించు మీరు మాట్లాడతారు. మీ విజ్ఞానానికి మీ తాలూకా సంస్కారానికి హ్యాట్సాప్ అండి నిజంగా కూడా. మరి మన ఇళ్లలో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతామా? అలా మాట్లాడితే మనకు బాధ అనిపించదా? మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదా, మహిళలు అన్నాక బొట్టు పెట్టుకోవటం అనేది కామన్ థింగే కదా. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నాడు తర్వాత మీటింగ్ లో, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో అలా మాట్లాడితే రేపొద్దున మన బిడ్డ కాలేజీకి పోతే కళాశాలలో కూడా పిల్లలు ఆ రకంగా ఆడబిడ్డలు మాట్లాడితే ఏ స్థాయిలో పోతుంది, కనీస జ్ఞానం ఉండదు అని చెప్పిన మాట్లాడేస్తుంది. రైట్, అది మనం ఏం వాళ్ళకి నేర్చుకున్నాం, భవిష్యత్ తరాలకు ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఈ వాడిన కారు ఆవిడ వాడుతున్నాడు, అదేమన్నా నీ కారా? ప్రభుత్వం కారు, నీ అదృష్టం మంత్రి అయ్యో కాబట్టి నీకు ఆ కారు ప్రొవైడ్ చేశారు. ఏదో నీ కారు ఏదో ఇంట్లో వచ్చి దొంగతనం చేసి వాడినట్టు ఎందుకు అంత అవహేళనగా